Hello everyone, welcome to Python Life YouTube channel. Python Life YouTube ఛానల్లో డేటాబేస్ కు సంబంధించినటువంటి ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్స్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈ కోర్స్ కు సంబంధించినటువంటి సమ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనేటువంటి వాటిని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో దీంట్లో వన్ ఆఫ్ ది థింగ్ ఈజ్ వాట్ ఆర్ ద టాప్ 10 SQL కమాండ్స్ ఎవ్రీ డెవలపర్ షుడ్ నో. సో ఇక్కడ డెవలపర్ ఏదైనా కూడా అంటే ఇట్ మే బి జావా డెవలపర్, ఇట్ మే బి పైథాన్ డెవలపర్, ఆర్ ఇట్ మే బి వాట్ ఎవర్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూ నో, బట్ యూ షుడ్ రిమెంబర్ ద సమ్ కమాండ్స్ హియర్. అసలు ఇక్కడ ఈ డేటాబేస్ అనేటువంటిది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ప్రోగ్రామర్స్. ఎందుకండి అంటే ప్రోగ్రామర్ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? టు స్టోర్ ద డేటా in the computer. Where we can store the data అంటే we store in database. సో ఈ డేటాబేస్ లో స్టోర్ చేయడం కోసం మినిమం కమాండ్స్ అనేటువంటిది మనకు తెలిసి ఉండాలి. మరి ఆ మినిమం కమాండ్స్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్ ఈజ్ క్రియేట్ ఏ టేబుల్. దట్ క్రియేట్ కమాండ్, దట్ క్రియేట్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ద టేబుల్, న్యూ టేబుల్ in your database. Not only table, it is okay na, create command is used to create the table, create command is used to create the view, create command is used to the new object in your database. That new object, it may be table, it may be user, it may be view, it may be index, it may be procedure, it may be cursor, ఇట్ మే బి ట్రిగ్గర్. సో ఇట్లా న్యూ ఆబ్జెక్ట్స్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయడం కోసం ఇక్కడ క్రియేట్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ హియర్ ద సింటాక్స్ క్రియేట్ టేబుల్ అండ్ నేమ్ ఆఫ్ ది టేబుల్, కాలమ్ నేమ్, డేటా టైప్, అండ్ నెక్స్ట్ కాలమ్ నేమ్, నెక్స్ట్ కాలమ్ నేమ్. అండ్ ఇట్లా మనం ఏం చేస్తామండి అంటే 1000 కాలమ్స్ అనేటువంటి వాటిని క్రియేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ క్రియేట్ కమాండ్. So it is the most basic and important command in our SQL. And then, and after creation, so after insert the data into database, then second most category of command is select command. ఎందుకండి అంటే డేటా అనేటువంటిది ఇన్సర్ట్ అయిన తర్వాత టేబుల్ క్రియేట్ చేస్తున్నాం, డేటాను ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే క్లయింట్ కు డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ అనేటువంటి ఉంటాయి. దట్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఆర్ రిట్రైవ్డ్ బై యూజింగ్ సెలెక్ట్ కమాండ్. సెలెక్ట్ కమాండ్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది డిఎంఎల్ కమాండ్స్. మరి డిఎంఎల్ ఏంటి? డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్. మరి అక్కడ క్రియేట్ ఏంటి? డిడిఎల్, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్. And that means by using DDL commands, we can create the structure of the table, a structure of the database. Structure, ఏదైనా ఒక స్ట్రక్చర్ ను ఇంప్లిమెంట్ చేయడం కోసం DDL కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. అండ్ DML కమాండ్స్ అనేటువంటిది ఏంటండి అంటే ఓకేనా, దోస్ కమాండ్స్ ఆర్ యూజ్డ్ టు మ్యానిపులేట్ ద డేటా. డేటా మీద ఆపరేట్ చేయడం కోసం ఇక్కడ DML కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. సో అంటే ఇక్కడ మనము ఈ ఎస్క్యూఎల్ అనేటువంటిది సెలెక్ట్ అనేటువంటిది వన్ ఆఫ్ ది డిఎంఎల్ అని చెప్పొచ్చు, ఆర్ లేదు అంటే దీన్ని ఓకేనా డేటా క్వైరీ లాంగ్వేజ్ గా సపరేట్ డేటా క్వైరీ లాంగ్వేజ్ కమాండ్ గా చెప్పొచ్చు. అండ్ బై యూజింగ్ దిస్ కమాండ్ వీ కెన్ రిట్రైవ్ ద డేటా ఫ్రమ్ ఓకేనా టేబుల్, వీ కెన్ రిట్రైవ్ ద డేటా ఫ్రమ్ ఓకేనా మల్టిపుల్ టేబుల్స్, అండ్ వీ కెన్ రిట్రైవ్ ద డేటా ఫ్రమ్ టేబుల్ as a single record and part of the data, and whatever the client required, that is okay na retrieved by using select command అని చెప్తున్నాం. And next command is insert command, is also one of the most important command. So ఎప్పుడైతే మనం టేబుల్ అనేటువంటిది క్రియేట్ చేస్తామో, క్రియేట్ చేసిన తర్వాత డేటాను ఇన్సర్ట్ చేయడం కోసం టేబుల్లో ఇన్సర్ట్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్
అండ్ సమ్ కాలమ్ లిస్ట్ అండ్ వాల్యూస్ లిస్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తూ ఇన్సర్ట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఏం చేస్తున్నామండి అంటే ఇఫ్ యూ డోంట్ వాంట్ దట్ రికార్డ్స్ అనేటువంటిది అవసరం లేనప్పుడు ఓకేనా టేబుల్ నుంచి అండ్ పర్టికులర్ రికార్డును డిలీట్ చేయొచ్చు, లేదు అంటే ఎంటైర్ రికార్డ్స్ అనేటువంటి వాటిని డిలీట్ చేయొచ్చు బై యూజింగ్ డిలీట్ కమాండ్ అని చెప్తున్నాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ అప్డేట్ కమాండ్ అంటే మనం సమ్ డేటా అనేటువంటి దాన్ని ఎంటర్ చేసినాం, మరి ఎంటర్ చేసినటువంటి డేటాలో ఏమైనా మిస్టేక్స్ అనేటువంటి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఆ ఎగ్జిస్టింగ్ డేటా అనేటువంటి దాన్ని అప్డేట్ చేయడం కోసం ఇక్కడ మనం దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే అప్డేట్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. హియర్ ద అప్డేట్ టేబుల్ నేమ్ అండ్ సెట్ is the keyword and column name అండ్ వాల్యూ అనేటువంటిది ఇట్లా ఏం చేస్తున్నామండి అంటే ఓకేనా డిఫరెంట్ కాలమ్స్ ను ఎగ్జిస్టింగ్ వాల్యూస్ ను న్యూ వాల్యూ తోటి అప్డేట్ చేయడం కోసం ఇక్కడ అప్డేట్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో వీవింగ్ అంటే దట్ మీన్స్ ఓకేనా పార్ట్ ఆఫ్ ది రికార్డును సెలెక్ట్ చేసుకోవడం అండ్ పార్ట్ ఆఫ్ ది ఓకేనా ఇక్కడ వాల్యూను సెలెక్ట్ చేసుకోవడం అనేటువంటిది ఇక్కడ వీవింగ్ అండ్ వేర్ కండిషన్స్ ఫిల్టర్ కండిషన్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తూ ఓకేనా సెలెక్ట్ కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ కమాండ్ ఈజ్ వీవింగ్ రికార్డ్ ఫ్రమ్ డిఫరెంట్ టేబుల్స్. ఓకేనా నెంబర్ ఆఫ్ టేబుల్స్ వేర్ కండిషన్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తూ ఇక్కడ రికార్డ్స్ అనేటువంటి వాటిని ఓకేనా సెలెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్. అండ్ నెక్స్ట్ వేర్ క్లాస్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు. ఎందుకండి అంటే ఎప్పుడైనా మనం డేటా అనేటువంటిది అప్డేట్ చేస్తున్నా, డిలీట్ చేస్తున్నా, సెలెక్ట్ చేస్తున్నా వేర్ అనేటువంటిది ప్లేస్ కీ రోల్. వేర్ అనేటువంటిది ప్లేస్ కీ రోల్ అండ్ బీ అవేర్ ఆఫ్ వేర్ కండిషన్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఓకేనా వేర్ క్లాస్ అండ్ నెక్స్ట్ హియర్ కండిషన్స్, how we are getting the conditions and how we are performing query అనేటువంటివి. These are the basic commands. Select అనేటువంటిది, update అనేటువంటిది, delete అనేటువంటిది, insert into and create databases, alterations, modify the tables, వాటి స్ట్రక్చర్స్ అనేటువంటి దాన్ని మాడిఫై చేయొచ్చు. అంటే మనం ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ అనేటువంటిది క్రియేట్ చేసిన విత్ 3 ఫీల్డ్స్ అంటే 3 కాలమ్స్ తోటి ఏంటి స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్ అనేటువంటిది టేబుల్ ఈజ్ దే. సో సడన్ గా నీకు స్టూడెంట్ అడ్రస్ అనేటువంటిది కావాలి, మరి అప్పుడు నువ్వు ఏం చేయాలి, మళ్ళీ ఇంకొక కొత్తగా టేబుల్ క్రియేట్ చేస్తావా అంటే నో. ఉన్నటువంటి టేబుల్ తోటి నువ్వేం చేయాలండి ఓకేనా ఎగ్జిస్టింగ్ టేబుల్ కు ఒక న్యూ కాలం అనేటువంటిది యాడ్ చేయాలి. ఈ యాడ్ చేయడం కోసం ఇక్కడ మనం దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే ఆల్టర్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఆల్టర్ టేబుల్ కమాండ్స్ and next drop and create indexes, drop indexes. All these are the most important SQL commands. The basic developer should know all these the okay queries. And ఇంకా వీటితో పాటు మనము రెగ్యులర్ క్లాసెస్ లో మోస్ట్ ఇంకా ఎటువంటి కమాండ్స్ అనేటువంటివి, ఎటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి అనేటువంటివి డిస్కస్ చేస్తాం. అండ్ దిస్ ఇస్ అబౌట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్స్ అనేటువంటిది. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి అంటే ఎస్క్యూఎల్ కు సంబంధించినటువంటి ఒక న్యూ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ ఇన్ అవర్ నెక్స్ట్ మంత్. సో ఈ కోర్స్ నేమ్ వచ్చేసి బేసిక్ టు అడ్వాన్స్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్. అండ్ ఎస్క్యూఎల్ తో పాటు ఇక్కడ అడిషనల్ గా ఏం ప్రొవైడ్ చేస్తున్నామండి అంటే పిఎల్ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఈ కోర్స్ కు సంబంధించినటువంటి కంప్లీట్ వెబ్సైట్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. pythonlife.in/oracle-live.html కంప్లీట్ గా లైవ్ క్లాసెస్ అనేటువంటి ఉంటాయి. అండ్ హియర్ ద సిలబస్ ఓకేనా వీఆర్ కవరింగ్ ఆల్ ది సిలబస్ ఓకేనా ఇంట్రడక్షన్ తో పాటు ఓకేనా ఇక్కడ మనం మొత్తం ఆల్మోస్ట్ ఓకేనా ఎస్క్యూఎల్ పార్ట్ అనేటువంటిది ఒక 12 చాప్టర్స్ అనేటువంటివి డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఆఫ్టర్ దట్ పిఎల్ఎస్క్యూఎల్ పార్ట్ అనేటువంటిది స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఒక 8 చాప్టర్స్, టోటల్లీ 20 చాప్టర్స్ వీఆర్ కవరింగ్ హియర్. 20 chapters here we are covering here. So remember this, okay na. And every developer should know the
SQL, not only SQL, database commands. Here we are providing the SQL with the Oracle అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ కీప్ లెర్నింగ్ అబౌట్ databases. So thank you and I wish you all the best for your career.